ఎండాకాలంలో మనము స్పెషల్గా పెట్టుకునే మామిడికాయ పచ్చడి ఇప్పుడు కొలతలతో సహా ఏ విధంగా చేస్తారో నేను చూపెడతాను. ఈ బౌల్ తీసుకొని ఒక కొలత కోసం తీసుకున్నాను. దీంతో నేను ఎన్ని ఎన్ని బౌల్స్ వస్తాయో చూడండి. ఇది మామూలుగా కిలోల చొప్పున చేయొచ్చు, గిన్నెలతోనూ కూడా కొలుచుకొని చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నాను. చాలా ఈజీగా చేయొచ్చు అన్నమాట. ఇదేమి కష్టమైన పని కాదు, చాలా ఈజీ. దీనితో 4 బౌల్స్ వచ్చినాయండి. ఇదే బౌల్తో నేను ఉప్పు తీసుకుంటాను, కారం కూడా తీసుకుంటాను. దీంట్లో నేను ఒక టిప్పు చెప్తాను. ఇదేంటంటే కొంచెం ఒక 200 గ్రామ్స్ అట్లా తీసుకొని ఆయిల్ దీనికి నూనె పట్టించాలా. ఇప్పుడు నేను ఈ ముక్కలకి నూనె పట్టించాను. చిన్నప్పుడు మనకి ఒంటికి నూనె పట్టిస్తే ఎంత బాగుండేది, అట్లా ఆ విధంగా అన్నమాట. ఇది చాలా సంవత్సరం కాలం పాటు మంచి నిల్వ ఉంటుంది. కొద్దిగా ఒక 1/2 స్పూన్ అంతా పసుపు వేసుకొని, పసుపు వేయంది మనం యూజ్ చేసుకోవద్దు ఇప్పుడు. అదేవిధంగా ఇదే మనం తీసుకున్న బౌల్తోని నిండుగానే తీసుకోవాలా కారం పొడి. తర్వాత ఉప్పు కూడా నిండుగా తీసుకోవచ్చు. కాకపోతే మేము అంతగా ఎక్కువగా ఉప్పు మేము ఉపయోగించము, తక్కువ తింటాం కాబట్టి నేను 3 భాగాలు 3/4 తీసుకుంటున్నాను. కావాలంటే మళ్ళీ చూసుకొని కలుపుకోవచ్చు. 3వ రోజు కలుపుతాం కదా, అప్పుడు కలుపుతాను. కొంచెం తగ్గించాను నేను. ఇంకా ఇది మెంతి పొడి, కొద్దిగా 2 స్పూన్లు ఆవాల పొడి. ఇదంతా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇంకా మెంతులు కూడా వేసుకోవచ్చు అన్నమాట, కొద్దిగా బాగుంటుంది వేసుకుంటే. మనం ఇంకా వెల్లుల్లి కూడా బాగా యూజ్ చేస్తాం మేము. వెల్లుల్లి కూడా కలుపుకోవచ్చు, ఇంకా కూడా కలుపుకోవచ్చు ఎక్కువ కావాలంటే. ఇది మంచిగా కలపాలన్నమాట. చూడండి, ఈ విధంగా మొత్తం మంచిగా కలపాలా. ఇప్పుడు నూనె ఫస్ట్ పట్టించినాం కదా ముక్కలకి, అది పట్టించడం వల్ల ఉప్పు కారము మంచిగా ముక్కకి మంచిగా పడుతుందన్నమాట. చూస్తే అమ్మ వాళ్ళు చేతితోనే కలిపేవాళ్ళు. నాకేమో ఈ కారం ఉంటే భయం, మండుతుందని, అందుకని నేను స్పూన్తోనే కలుపుతున్నాను. ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇది నేను అల్లం వెల్లుల్లితో చేస్తున్నాను, అల్లపావ చేస్తున్నాను కాబట్టి ఇంకా మిగతా ఏ విధంగా ఏం చేయాలన్నా ఇది చూపెడతాను నెక్స్ట్. చూడండి, నేను ఇప్పుడు బాణలి తీసుకొని దాంట్లో నూనె వేస్తున్నాను. వేసి మంచిగా నూనె కాగింది. రెండు స్పూన్ల జీలకర్ర వేసాను, 2 స్పూన్ల ఆవాలు, ఇదేంటంటే ఎండుమిర్చి గింజలు ఉంటాయి కదా, కొన్ని అలా వేస్తున్నాను. దీంట్లో కొద్దిగా పసుపు వేద్దాం. ఇది మంచిగా కాగింది. కాగాక అవన్నీ వేసాక మంచిగా వేగినాయి అన్నమాట. ఇప్పుడు అల్లం ముద్ద వేయాలి. కిలోకి మనము 1/4 కిలో వెల్లుల్లి, 1/4 కిలో అల్లం వెల్లుల్లి వేస్తాను అన్నమాట నేను. ఇది పొంగుతుంది, జాగ్రత్తగా ఉండాలి.
విధంగా ఈ అల్లం వెల్లుల్లి ముద్దని కలిపేసుకొని ఈ విధంగా మొత్తం కలపాలి. ఈ విధంగా కలిపేసుకొని 3వ రోజు మళ్ళీ తిరిగి చూసుకోవాలి. అప్పుడు ఉప్పు ఏమన్నా తక్కువ ఉంటే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ కూడా మళ్ళీ కావాలంటే వేడి చేసుకొని కలుపుకోవచ్చు. ఆ రోజు ఒక రోజు 3వ రోజు చూసుకుంటే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. దాంట్లో అప్పుడు ఏది ఉన్నా మనం ఒకసారి కలిపేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.